కూటమి కొలువుదీరిన దగ్గర నుంచి చంద్రబాబు ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ టైం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ వస్తోంది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ప్రక్షాళన పెట్టింది కూడా. ఎక్సైజ్ శాఖపై సమీక్ష జరిపిన చంద్రబాబు ఆ శాఖలో జరిగిన అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపిస్తామన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని చెప్పి చేయకుండా నాసిరకం మద్యం ప్రవేశపెట్టిందన్నారు. అలాగే అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందన్నారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా మద్యం విధానం ఉండేలా చూస్తామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పక్క రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆదేశించారు. గంజాయి విషయంలో కూడా ఉక్కువాదం మోపాలన్నారు సీఎం. కూటమి కొలువుదీరిన దగ్గర నుంచి చంద్రబాబు ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ టైం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ వస్తోంది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ప్రక్షాళన పెట్టింది కూడా. ఎక్సైజ్ శాఖపై సమీక్ష జరిపిన చంద్రబాబు ఆ శాఖలో జరిగిన అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపిస్తామన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని చెప్పి చేయకుండా నాసిరకం మద్యం ప్రవేశపెట్టిందన్నారు. అలాగే అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందన్నారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా మద్యం విధానం ఉండేలా చూస్తామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పక్క రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆదేశించారు. గంజాయి విషయంలో కూడా ఉక్కువాదం మోపాలన్నారు సీఎం.